మీరు చెప్పండి. మేడం ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు, కానీ ఎవరికి కోపం వస్తే వాళ్ళు అప్పుడు వెళ్ళి కేసులు వేసుకున్నారు అంతే. అంతే తప్ప వీళ్ళకి ఈరోజు కొత్తగా ఏవి నిజాలు తెలిసినట్టు కాదు, కొత్తగా ఏది కొత్త బాధలు అయితే ఏం లేవు మేడం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇతని జాన్ ఇందాక మీరు మేడంతో ఒక మాట చెప్పారు, లీగల్ నోటీస్ ఇచ్చాను, సో నో అబ్జెక్షన్ అంటే లీగల్ నోటీస్కి నో అబ్జెక్షన్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మేబీ ఒక లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఒక టైం పీరియడ్ అనేది పెట్టింటారండి. ఆ టైం పీరియడ్లో ఈ అమ్మాయి ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే ఆ లీగల్ నోటీస్కి మీరు అలా అతను ఆమె నో అబ్జెక్షన్ అన్నది అని మీరు అనుకున్నారు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మేడం, అతనికి లీగల్ నోటీస్ ఇచ్చేంత తెలివితేటలు, లాయర్ దగ్గరికి వెళ్ళి నా భార్య నాకు కావాలి అనే తెలివితేటలు ఉన్నవాడు, అలాగే నువ్వు కోర్టుకు వెళ్ళి నా భార్య అక్కర్లేదు అని కూడా నువ్వు అడిగే అవకాశం ఉంది, కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేసుకోలేదు. ఇంకొకటి ఇక్కడ ఏమైంది మేడం, ఆల్రెడీ 8 years అంటే 8 సంవత్సరాలు భర్త నుంచి నువ్వు వేరేగా ఉన్నావు. మా కారణాలు ఏదైనా ఉండొచ్చు, అతను పిలిచాడనో లేకపోతే నీకు నచ్చలేదనో ఏదైతే ఉండొచ్చు. ఒక 1-2 years 2 years కంటే ఎక్కువ ఉంటేనే డెజర్షన్ అనే ఒక సెక్షన్ దానికి యాడ్ అవుతుంది, కనుక మీరు డైవర్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి మేము చెప్పేవాళ్ళము. అలాంటిది 8 years నువ్వు నీ భర్త నుంచి, నీ భర్త దుబాయ్కి వెళ్ళినట్టు తెలుసు, నీ భర్తతో నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు అని తెలుసు, మీ మామగారు మీ నాన్నగారు పోయినప్పుడు మీ మామగారు వచ్చింది తెలుసు. ఇలాంటి కమ్యూనికేషన్స్ అన్నీ ఉన్నాయి అని అంటే నువ్వు వాంటెడ్గా, నువ్వు కావాలనే నీ భర్త దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక పెళ్ళైన తర్వాత ఏ కారణాలు చూపించకుండా ఒక జస్టిఫైడ్ రీజన్స్ లేకుండా భార్య భర్తలు అనేవారు ఇద్దరు దూరంగా ఉండకూడదు. సో మేడం ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే 8 years తర్వాత ఈ అమ్మాయి అంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ 498 అనేది బుక్ కాలేదు. ఫస్ట్ టైం నేను చెప్పేది, మీరు ఫస్ట్ బాబు పుట్టినప్పటి సంగతి చెప్పింది. సో సెకండ్ టైం ఎప్పుడైతే నువ్వు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతనికి ఒక రాంగ్ అడ్వైజ్ అనేది ఇచ్చారు మేడం. అదేంటంటే నువ్వు పర్వాలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ భార్యతోటి ఉంటానని చెప్పు అని అంటే, ఒకటి నిజాన్ని తప్పు ఎంత మీరు ధైర్యంగా చేశారో నిజాన్ని కూడా అంతే ధైర్యంగా మీరు ఒప్పుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికీ అమ్మాయికి తెలుసండి, నీకు తెలిసి నీకు భర్తకు వేరే పెళ్ళయిందని తెలిసి నీ భర్తతోటి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు భర్త కావాలని చెప్పావు, అవునా? నీకు తెలుసు నీకు మీ ఆయనకు 2వ పెళ్ళయిందని. స్టిల్ ఆ అమ్మాయికి నేను ఇంకొక అమ్మాయి ఉన్నా కూడా నేను ఆ అమ్మాయితోటి ఉంటానంటే ఇట్స్ జస్ట్ కాంప్రమైజ్ మేడం.